గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న 15 ఆగస్టు వేడుకలకు సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ ప్రధాని మోదీ మాట్లాడినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి పౌరస్మృతి మతతత్వంతో వివక్షను ప్రోత్సహించేదిగా ఉన్నందున దీని స్థానంలో లౌకిక పౌర స్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రీతిలో అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా చేసుకోవాలని ఆయన చెప్పారు. ఇక టాప్ ఐటమ్ విషయానికి వస్తే, బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే, రైతన్నలకు రుణ విముక్తి అంటూ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే 2 లక్షల వరకు మాఫీ చేయడం ద్వారా రైతులను రుణ విముక్తులను చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ వేదికగా రైతులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. 27 రోజుల్లోనే అన్నదాతల ఖాతాల్లో 18,000 కోట్లు జమ. మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలి, లేదంటే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. 2026 15 ఆగస్టులోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ అంటూ ఈ వార్తనిచ్చారు. కాకర పకోడీ, బీట్రూట్ కబాబ్, పిల్లలకు నచ్చేలా కూరగాయలతో ప్రయోగాలు, వెజిటబుల్స్ పేరిట జాతీయ పోషకాహార సంస్థ పుస్తకం అంటూ ఈ వార్తను ఇచ్చారు. ఇక కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుస్తున్నాయి. అడ్డగోలు హామీలిచ్చి గాలి కొదిలేశారు. రాష్ట్రంలో రేవంత్ అన్నదమ్ముల పరిపాలన, బీసీ డిక్లరేషన్ పక్కన పెట్టి స్థానిక ఎన్నికలకు సన్నాహాలు. స్టేషన్ గన్పూర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ విమర్శ. ఇది ట్రిపుల్ ధమాకా. ప్రాంగణ వేతనాల్లో గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ మేటి సగం మంది జీతాల ప్యాకేజ్ 30.30 లక్షలపైనే ఉందట. ఐఐటీలు దాని ముందు దిగదుడిపే అంటూ ఈ వార్తనిచ్చారు. ట్రిపుల్ ధమాకా అంటూ ప్రాంగణ నియామకాల వార్షిక వేతన ప్యాకేజ్లో హైదరాబాద్ ఐటీ తన హవా కొనసాగిస్తోంది అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. చేసి చూపించాం, 2 లక్షల హామీ నెరవేర్చాం, సిగ్గుంటే రాజీనామా చేయి హరీష్ అంటూ రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ, ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు మేము సిద్ధం, మరి మీరు కేసీఆర్, కేటీఆర్, హరీష్లో ఎవరొస్తారు? గోదావరి, కృష్ణా నీళ్లలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తాం. ప్రజలు అండగా నిలిస్తే బీఆర్ఎస్, బీజేపీని బొంద పెడతాం. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి జిల్లా పూసుగూడెంలో సీతారామ ప్రారంభం. పాల్గొన్న భట్టి విక్రమార్క, తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి. రుణమాఫీ రైతులు 22 లక్షల మందేనా? 17,869 కోట్లు సరిపోతాయా? మీ రుణమాఫీ పచ్చి అబద్ధం. ఫ్యూచర్ స్టేట్గా తెలంగాణ విశ్వవేదికపై తెలంగాణ బ్రాండ్. రైతు కూలీలకు త్వరలో 12,000. గోల్కొండ స్వాతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నేడు సోనియా, రాహుల్తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అవుతారు. ఇక లౌకిక పౌర స్మృతి అని అంటూ ముఖ్యంగా లౌకిక పౌర స్మృతిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నిన్న స్వాతంత్ర వేడుకల్లో ప్రధాని ఏదైతే చెప్పారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. మాఫీ అరకొర, రైతు కొరకొర అంటూ ముఖ్యంగా 32.5 లక్షల మంది రైతులకు మాఫీ చేస్తామన్నారు. కానీ చివరకు 22 లక్షల మందితోనే సరిపెట్టారు. మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రుణమాఫీ పూర్తి చేశాం, వరంగల్ రైతు డిక్లరేషన్ను అమలు చేశాం, 2 లక్షల్లోపు రుణాల కోసం 18,000 కోట్లు జమ. నిరుద్యోగులకు ఏటా 60,000 ఉద్యోగాలు. 2 ఏళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. సవాల్కు కట్టుబడి హరీష్ రాజీనామా చేయాలి. వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్. ఆవేశంతో రంకలేస్తే అబద్ధం నిజమైపోదు. రైతుకే కాదు దేవుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహం. దేవుళ్లపై ఒట్టుపెట్టి మరీ రుణమాఫీని ఎగేసిన సర్కారంటూ హరీష్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. కేసీఆర్ ఎత్తిపోతలు, కాంగ్రెస్ ఉత్తకోతలు అంటూ అయితే నెరవేరిన కేసీఆర్ జల సంకల్పం, సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం ప్రజల కల సాకారం. 8 ఏళ్లుగా 7,400 కోట్లు ఖర్చు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ 8 నెలల్లో 75 కోట్లు వెచ్చించిన
కాంగ్రెస్ సర్కార్ అంతా తామే కట్టినట్టుగా ముఖ్యమంత్రి మంత్రుల బిల్డప్, ప్రాజెక్టు 3 పంప్ హౌస్లు ప్రారంభం అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణ కథనాన్ని ఇచ్చింది. అభయహస్తం కాదు కబంధ హస్తం అంటూ ప్రపంచ బ్యాంకు ప్రాపకం కోసం ప్రభుత్వం పాకులాట, అప్పులు తెస్తానంటూ ముఖ్యమంత్రి 15 ఆగస్టు సందేశం, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తారని గొప్పగా చెప్పుకుంటోన్న రేవంత్ అంటూ ఈ వార్తను ఇస్తూ తెలంగాణలో 20 ఏళ్లుగా వినపడని ప్రపంచ బ్యాంకు మాట ఇప్పుడు అప్పు కోసం ప్రపంచ బ్యాంకు ఆ నిబంధనలకు వెళ్తే గనక ప్రైవేటీకరణ తప్పదు అంటూ ఒక కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. మాటిచ్చినం మాఫీ చేసిన 31,000 కోట్లతో రుణమాఫీ, దేశంలోనే ఒక చరిత్ర, మాది మాట నిలబెట్టుకునే గుణం, బీఆర్ఎస్ది మోసం చేసే నైజం, హరీష్ రావు రాజీనామా చేస్తావా, ముక్కు నేలకు రాస్తావా. 15 ఆగస్టు రోజే 2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నాం. ఇక మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు, రాష్ట్రాలు సీరియస్గా తీసుకోవాలి ప్రధాని మోదీ. సీఎం స్థాయికి తగ్గట్టు రేవంత్ ప్రవర్తిస్తలే ఆయన దిగజారిన ముఖ్యమంత్రి అన్న హరీష్. బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి, మనిషికో బస్ ఇస్తే ఫ్యామిలీ పోయి ఏదైనా చేసుకోండి కేటీఆర్. ఇంకేం చేసుకున్నా వద్దని మేము అనం. బస్సులో అల్లం వెల్లుల్లిపాయ ఉలిస్తే తప్పని మేము అంటలేం, దానికోసం ఫ్రీ బస్సు పెట్టిర్రని మాకు తెలియదు. సీట్ల కోసం మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీ నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోమనడానికి నోరెట్లా వచ్చింది మంత్రి సీతక్క. హైదరాబాద్లో దంచి కొట్టిన వాన, 2 గంటల్లో 9 సెంటీమీటర్ల వర్షపాతం. హైదరాబాద్ ఎర్రకుంట చెరువులో ఆక్రమణల తొలగింపు, 3 అంతస్తుల భవనాలు కూల్చివేత, స్థానికుల ఫిర్యాదుతో చర్యలు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు ఇక్కడ టాప్ ఐటంగా లౌకిక పౌరస్మృతి రావాల్సిందే అంటూ నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని ప్రస్తావించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ వన్ ఆఫ్ టాప్ ఐటంగా ఇచ్చారు. ఇక 5 ఏళ్ల తర్వాత మళ్లీ స్వాతంత్రం, వైకాపా పాలనలో ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు అన్న సీఎం చంద్రబాబు నాయుడు. రాజధాని అమరావతి పర్యాటక శోభితం అంటూ ఆధ్యాత్మిక, వినోద, సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు, 500 కోట్లతో త్వరలో నివేదిక, కేంద్ర నిధుల కోసం పంపనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీకి 5 ఏళ్ల తర్వాత మళ్లీ స్వాతంత్రం వచ్చింది అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ విధ్వంసక పాలన నుంచి విముక్తి అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. ఇక సాహసమే అంటూ జిందాల్ నుంచి ప్రాజెక్టుకు చేరుకున్న మొదటి బ్లాక్, వెడల్పు 2 అంగుళాలు ఎక్కువ ఉండడంతో సమస్య, అటు ఇటు అంగుళం చొప్పున తగ్గిస్తున్న కార్మికులు, నేడు గైడ్ యాంగిల్లోకి స్టాప్ లాక్ ఎలిమెంట్ అంటూ ఈ వార్తనిస్తూ కథనాన్ని ఇచ్చారు. తుంగభద్ర జలాలను కాపాడే లక్ష్యంగా ప్రయత్నం ఇది అంటూ వార్తను హైలైట్ చేశారు. భూకంపం అంటూ 6 జిల్లాల్లో రికార్డుల పరిశీలనకు శ్రీకారం, సీమలోని 5 జిల్లాలతో పాటు ప్రకాశంలోనూ వాటి పరిధిలో ఉన్నటువంటి 6 డివిజన్లు, 18 మండలాల్లో అసైన్డ్ చుక్కలు, ప్రభుత్వ భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్ల తనిఖీ అంటూ ఈ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఇక్కడ లౌకిక పౌరస్మృతి అంటూ అది దేశానికి తక్షణ అవసరమన్న ప్రధాని మోదీ, రాజ్యాంగం, సుప్రీంకోర్టు చెప్పింది అదే అంటూ వార్తనిచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి, అఖిల భారత సర్వీస్ అధికారులే లక్ష్యంగా ఎర్రబుక్కు పైత్యం, బాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్లు అంటూ కథనాన్నిచ్చారు. SSLV-D3 ప్రయోగం నేడే ఉదయం 9 గంటల 17 నిమిషాలకు ప్రారంభం, 16.56 నిమిషాల్లో ప్రయోగం పూర్తి చేసేలా ప్రణాళిక, ఏర్పాట్లు పూర్తి చేసిన ఇస్రో సైంటిస్టులు. షార్ కేంద్రం నుంచి 97వ ప్రయోగంగా నమోదు. పేదరికాన్ని P4తో తరిమేస్తాం, 78వ స్వాతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మా ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులుండవు, సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నాం, పాత విధానంలో ఫీజు రియంబర్స్మెంట్, విజయవాడ, విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తామంటున్న సీఎం చంద్రబాబు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వేసవిని తలపిస్తున్న వాతావరణం, మరో 3 రోజులు అదే పరిస్థితి అంటూ కథనాన్నిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. స్టే ట్యూన్.